హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్ల గురించి తాజా వార్తలు ఇలా ఉన్నాయి. ఇది కేవలం న్యూస్ మాత్రమే కాదు. ఒక వృద్ధుడికి నెల జీవితం. ఇలా తెలంగాణలో పెన్షన్ అంటే చాలా మందికి ఒక మాట గుర్తుకు వస్తుంది. నెల మొదట్లో వచ్చే ఆధారం. అలాంటిది ఆ ఆధారం పెరుగుతుందా, తగ్గుతుందా, ఆగిపోతుందా అన్న టెన్షన్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పెన్షన్ పొందేవారికి కాస్త ఊరటనిచ్చాయి. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన డిఆర్‌నెస్ రిలీఫ్ అంటే డీఆర్‌ను పెంపు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరియు దీని గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం మీకు రోజు అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బియ్యం, కూరగాయలు, మందులు ఇవన్నీ ఖరీదవుతున్న సమయంలో పెన్షన్‌లో కొంచెమైనా పెరుగుదల రావడం అంటే వాళ్ళకి అది లగ్జరీ కాదు. అది అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఏదో కారణాల వల్ల పెన్షన్ ఆగిపోయిన కొంతమంది లబ్ధిదారులకు మళ్ళీ పెన్షన్ మొదలవుతుంది. ఇది చాలామందికి రెండో జీవితాన్ని అనిపించింది. ఎందుకంటే నెల తరబడి ఈ నెల వస్తుందా లేదా అన్న భయంతో బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్షన్ వ్యవస్థలో అవకతవకలు, అర్హులు కాకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారా? అసలు అర్హులైన వారికి రావడం లేదా? అన్న ప్రశ్నలతో ప్రభుత్వం ఆడిట్లు, వెరిఫికేషన్‌లు కూడా మొదలుపెట్టింది. ఇది కొందరికి అవసరమైన చర్యగా అనిపిస్తే, మరికొందరికి మళ్ళీ మా పెన్షన్ ఆగిపోతుందేమో అనే ఆందోళన మొదలైంది. అంటే ఒకవైపు ప్రభుత్వం సిస్టమ్‌ని క్లియర్ చేయాలని చూస్తుంది. మరోవైపు సామాన్యుడు మాత్రం నా పెన్షన్ మాత్రం ఆగొద్దు అని కోరుకుంటున్నాడు. ఇదే సమయంలో రాజకీయంగా కూడా పెన్షన్ అంశం చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పెన్షన్ పెంచుతాం, అర్హులందరికీ ఇస్తాం, ఎవరు మిస్ కారు అని హామీలు కనిపిస్తున్నాయి. కానీ ప్రజల మనసులో ఒకటే ప్రశ్న, హామీ మాటలు కాదు, అమలు ఎప్పుడు అని. ఇంకో పెద్ద చర్చ ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు కోరుతున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని. వాళ్ళ మాటల్లో చెప్పాలంటే రిటైర్మెంట్ తర్వాత భద్రత కావాలి, స్థిరమైన పెన్షన్ కావాలి. కానీ ప్రభుత్వానికి చూస్తే ఆర్థిక భారం, భవిష్యత్తు ఖర్చులు పెద్ద ప్రశ్న. అంటే ఒక పెన్షన్ అంశం చుట్టూ సామాన్యుల ప్రజలు, పెన్షనర్లు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు అందరూ వేరు కోణాల్లో చూస్తున్నారు. ఇక కొన్ని చోట్ల పెన్షన్ ఆలస్యం. అన్ని రంగాల్లో డబ్బులు టైంకి రాకపోవడం వల్ల అలాంటివి కూడా ప్రజల్లో కొంత అసంతృప్తిని పెంచుతున్నాయి. ఎందుకంటే పెన్షన్ ఆలస్యం అంటే అది ఒక నెల జీవితం కాదు. ఒక ఇంటి అవసరం. ఒక ఇంటి యొక్క ఆలస్యం. మొత్తానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ విషయంలో కొంతమంది మంచి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని భయాలు ఉన్నాయి. కొన్ని రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయి. మరియు కొన్ని నిజమైన అవసరాలు ఉన్నాయి. ఇది కేవలం ప్రభుత్వ స్కీమ్ కాదు. ఇది ప్రజల జీవితంలో ఒక మంచి నిర్ణయం. అందుకే పెన్షన్ మీద నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫైల్‌ను రికవరీ చేస్తున్నారు. ఈరోజు పెన్షన్ మీద చర్చ, రేపటి భద్రత మీద నిర్ణయం. తెలంగాణలో పెన్షన్ ఎప్పుడిస్తారంటే సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 1 నుండి 5వ తేదీ మధ్యలో ఆసరా లేదా సామాజిక పెన్షన్ల డబ్బులు అకౌంట్‌లో వేస్తారు. ప్రాక్టికల్‌గా ఎలా జరుగుతుందంటే ప్రతి నెల 1 లేదా 2వ తేదీ నుండి గ్రామాలు, పట్టణాల వారీగా 5 రోజుల్లోపు ఇది పూర్తవుతుంది. ఆలస్యం ఎప్పుడవుతుందంటే బ్యాంక్ సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు, ఆధార్ లేదా బ్యాంక్ లింకింగ్ సమస్యలు ఉన్నప్పుడు, వెరిఫికేషన్ ఆడిట్ సమయంలో ఉన్నప్పుడు, సెలవులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు 5-10 రోజుల తేదీ వరకు దాకా కూడా రావచ్చు. కానీ ఈ సమయంలో ప్రభుత్వం నుండి పెద్దగా ఆపేస్తామనే ఆర్డర్ లేదు. అంటే పెన్షన్‌లు వస్తాయి. కానీ ఏరియా టు ఏరియా 5 రోజుల గ్యాప్ ఉండొచ్చని అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో పెన్షన్ ప్రతి మొదటి వారంలో ఉంటుంది. పెన్షన్లపై డీఆర్‌డీఏ హైక్. ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే ఇటీవల పెన్షనర్లు, ఉద్యోగులు అందరూ డిఆర్‌నెస్ రిలీఫ్, డిఆర్‌నెస్ అలవెన్స్‌ను పునర్విశ్లేషణ చేసి పెంచారు. అంటే డీఆర్‌డీఏ రేట్‌ను పెంచిన ఆర్డర్ జారీ చేసింది. ఇది వృద్ధులు, పెన్షనర్లకు అదనపు ఆదాయం ఇస్తుంది. అంటే నెలకు వచ్చే పెన్షన్ మొత్తంలో కొంచెం పైకి పెరిగే అవకాశం ఉంటుంది. దివ్యాంగుల ఆసరా పెన్షన్‌లో త్వరలో హైక్. దివ్యాంగుల కోసం వచ్చే ఆసరా పెన్షన్‌ను ప్రభుత్వం తక్కువ రోజుల్లో పెంచే అంశంలో ప్రకటన చేసింది. మంత్రి వ్యక్తిగతంగా చెప్పారు. ఇది ఎన్నికలకు హామీ ప్రకారం జరుగుతుందని. ఈ అడుగుతో అదనపు పెన్షన్ మొత్తాలను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పెన్షన్ హైక్ ఎందుకు చేస్తారంటే డీఆర్‌డీఏను పెంచడం అనేది మొత్తం ఖర్చు తగ్గడానికి. అలాగే పెన్షనర్ల ఆదాయాన్ని ద్రవ్యోల్బణంతో తగ్గకుండా నిలబెట్టే చర్య. అంటే కొంచెం ఎక్కువ డబ్బు అందుతుంది.
కానీ ఇది పెన్షన్ మూడ్ పెద్దగా వదలదు అన్నదానికన్నా ద్రవ్యోల్బణకు ప్రతిస్పందన. రాజకీయ వాతావరణం, ఎన్నికల ప్రభావం. ఇప్పటి ప్రాంతీయ, మున్సిపల్ ఎన్నికలు దగ్గరికి రావడంతో రాజకీయ నేతలు పెన్షన్ హైక్ హామీలను ప్రచారంలో ఉపయోగిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు గడిచి 6 రోజులు అయినా కూడా ఈ విమర్శలు ఇలాగే వస్తున్నాయి. అంటే అటువంటి హైక్లు నిజంగా పూర్తి అమలవుతాయా లేదా ప్రచారప్రాయంగా ఉన్నాయా అన్న దానిపై చర్చ సాగుతుంది. మరింత సరళంగా చెప్పాలంటే పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? ఇది నిర్దిష్ట తేదీగా కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అవినీతి లేకపోతే ప్రతి నెలలోనే మొదటి వారం అంటే 5 రోజుల్లో ఈ పెన్షన్ డబ్బులు బెనిఫిషియర్స్ అకౌంట్లోకి జమ చేస్తారు. అంటే లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అన్నటువంటి షెడ్యూల్ కొనసాగుతుంది. ఈసారి కూడా ఆయా బ్యాంకు లేదా ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారమే ఇదే ప్యాటర్న్లో ఉండే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా ఈ డిఆర్ హైక్ వల్ల 2 నుండి 3 అదనపు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో పెన్షన్ అంశం ఎందుకు ఇంత సెన్సిటివ్ అయ్యిందంటే ఒకేసారి 3 విషయాలు జరుగుతున్నాయి. 1 డబ్బులు ఎప్పుడు ఇస్తారు, 2 పెన్షన్ జరుగుతుందా లేదా, 3 ఎవరెవరికి కొనసాగిస్తారు, ఎవరికి ఆగే ఛాన్స్ ఉంది, ఈ నెల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు. తాజా గ్రౌండ్ లెవెల్ అప్డేట్ చూస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫాలో అవుతున్న షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల 1 నుండి 5 రోజుల మధ్య ఆసరా లేదా ఈ సామాజిక పెన్షన్లు జమ అవుతాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈసారి కొన్ని జిల్లాల్లో బ్యాంక్ లింకింగ్, చెక్కింగ్, ఆధార్ వెరిఫికేషన్, డూప్లికేట్ పెన్షన్ల ఫీల్డింగ్ ఇవన్నీ ఒకేసారి జరగడంతో కొన్ని చోట్ల 6 నుండి 8 తేదీల వరకు ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు భయపడాల్సిన అవసరం లేదు. పెన్షన్ కట్ కాదు, ప్రాసెస్ డిలే మాత్రమే అన్నది లోపలికి సమాచారం. పెన్షన్ పెంపు ఎప్పుడు జరుగుతుంది? ఇటీవల ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు వారికి డిఏ, డిఆర్లు ప్రకటించింది. ఇది నేరుగా ఆసరా పెన్షన్ మొత్తాన్ని డబుల్ చేయదు. కానీ కొంతమందికి నెలవారీ మొత్తం పెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైన న్యూస్ ఏంటంటే దివ్యాంగులు ఆసరా పెన్షన్లపై ప్రత్యేకంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రుల ప్రకటన ప్రకారం దివ్యాంగులకు వచ్చే పెన్షన్ ముందుగా పెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మొదట దివ్యాంగులకు, తర్వాత ఇతర కేటగిరీ వాళ్ళకి అనే స్ట్రాటజీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పెన్షన్ వెరిఫికేషన్ ఎందుకు ఇస్తారు? ఇటీవల బయటకు వచ్చే రిపోర్ట్స్ ప్రకారం కొందరు మరణించిన వారికి వారి పేర్లపై ఇంకా పెన్షన్ వస్తుంది. ఒకే వ్యక్తికి 2 చోట్ల పెన్షన్ ఆదాయ ఎక్కువ ఉండటంతో పెన్షన్ తీసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం ఆడిట్ అలాగే ఫీల్డ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజమైన అర్హుల పెన్షన్ ఆపడం ప్రభుత్వ లక్ష్యం కాదు. అర్హత లేని వాళ్ళను తొలగించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.